హలో హాయ్ నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లో టమాటా పచ్చడి అయిపోయిందండి. అది ఈరోజు తయారు చేస్తున్నాను. అరకిలో టమాటాలు తీసుకొని దానికి సరిపడా చింతపండు వేసి స్టవ్ మీద ఉడికించానండి బాగా దగ్గరికి అయ్యే వరకు. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం కారం కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అందులో వెల్లిపాయలు కూడా వేసాను. ఆ వెల్లిపాయలు కూడా తర్వాత కచ్చపచ్చ దంచుకోవాలి. ఇదిగోండి, ఇది కారపొడి. నేను సంవత్సరానికి సరిపడా పట్టి పెట్టుకుంటానండి. అన్ని పచ్చళ్ళలోకి ఇదే కారం వాడతాను, కొన్న కారం వాడను. చూడండి, ఆ టమాటాలు, చింతపండు పేస్ట్ చేసి పెట్టానండి. మిక్సీలో వేసి చక్కగా రుబ్బి పెట్టాను. ఇందులో మనం ఇప్పుడు రెడీగా ఉంచుకున్న పొళ్ళన్నీ కలుపుకుందాము. అదిగోండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లిపాయలు దంచిన పొడి కలుపుతున్నానండి. దాంట్లో ఆ పేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను. చూడండి, నేను ఏది కొలత చూడనండి, అన్నీ అందాజే వేసి చేస్తుంటాను పచ్చళ్ళు ఏవైనా. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము, తర్వాత కారం కూడా వేసుకుందామండి. ఆ పేస్ట్కి సరిపడా కారం వేసుకొని చక్కగా ఆ పేస్ట్లో ఈ పొళ్ళన్నీ మిక్స్ అయిపోయేటట్టు చక్కగా కలిపి పెట్టుకోవాలండి. అలా మొత్తం చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకొని తర్వాత తాలింపుకి రెడీ చేసుకుందామండి. చూడండి, పేస్ట్ చక్కగా అన్ని పొళ్ళు చక్కగా మిక్స్ చేసి పెట్టేశాను. చూడండి, ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపుకి స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా నూనె వేసుకుందాము. ఆ నూనె వేసుకొని అందులో 2 ఎండుమిర్చీలు, పసుపు, జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు, కరివేపాకు వేసుకుందామండి. వేసుకొని అవి కొంచెం వేగే వరకు ఉండాలండి. కరివేపాకు కొంచెం పచ్చిదనం పోయే వరకు వేగాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న పచ్చడి వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టు కనపడుతుందేమో మీకు, కానీ కరెక్ట్గా సరిపోతుందండి ఆ పచ్చడిలోకి. ఏదైతే రుబ్బి పెట్టుకున్నామో దాంట్లోకి కరెక్ట్గా సరిపోతుంది. బాగా చక్కగా అంత పేస్ట్ అంతటికీ ఆయిల్ పట్టేటట్టు కలిపి పెట్టుకోవాలండి. ఈ ఈ ఈ పచ్చడి టిఫిన్స్లోకి అండ్ వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఎదిగోండి, చూడండి, అంతా కలిసిపోయింది, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి, అండ్ నాకు కామెంట్స్లో కూడా పెట్టండి. థ్యాంక్ యూ అండి.